అడ్డం పెట్టుకుంటూ orange corn keychain. దగ్గర గ్రీన్ ఉంది కదా అంతకుముందు No. కాదు Blue? Yellow. ఎల్లో ఓకే ఓకే నేను పర్పుల్ తీసుకుందా అనుకున్నప్పుడు and they'll give me a trophy. హలో హాల్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్న ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్ స్టార్ట్ ద వీడియో. ఎక్కడన్నా ఏంటి అనుకుంటున్నారా? మీకు వీడియో చూస్తే అర్థమైపోయే ఉంటుంది. మా చిన్నోడికి ఈరోజు చెస్ టోర్నమెంట్ ఉంది. సో దానికోసం అనేసి సాటర్డే రోజు 10:30కి డ్రాప్ చేయమన్నారు వాళ్ళు. సో మేమైతే 10 వరకే వెళ్ళిపోయినాము. వాళ్ళు ఇంకా అప్పుడే సెటప్ చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది కదా, అంతకుముందు వీడియోలో చెప్పినా కదా, మా చిన్నోడికి చెస్ ఆడడం అంటే చాలా ఇష్టము. ఈ ఇయర్ వాడే స్కూల్లో కోచింగ్కి వెళ్తా ఎన్రోల్ చేయమనేసి అని అడిగిండు. స్కూల్లో వారానికి ఒక రోజే ఉంటుంది కోచింగ్, 1 గంట సేపు ఉంటుంది. కానీ మోస్ట్లీ మా చిన్నోడైతే రోజు వాడే ఆన్లైన్లో చెస్ కిడ్స్ అనే వెబ్సైట్ నుంచి రోజు ప్రాక్టీస్ చేస్తాడు. రోజు కంపల్సరీగా 1 గంట సేపు టైం స్పెండ్ చేస్తాడు, ట్రైన్ అవుతాడు. దానికి తోడు అప్పుడప్పుడు ఈ మధ్యలో బుక్స్ కూడా తెచ్చుకుంటున్నాడు. చెస్ బుక్స్ తీసుకొచ్చుకొని చదువుకొని నేర్చుకుంటాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్ కొద్ది. ఇంకా టోర్నమెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తా అనేసి అంటే, ఇంతవరకు వాడు అసలు ఎప్పుడు టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. మాకైతే టోర్నమెంట్స్ గురించి అయితే అసలు అవగాహన లేదు. ఇంకా లాస్ట్ వీక్ మా వారైతే కొద్దిగా రీసెర్చ్ చేసేసి NWSRC అంటే నార్త్ వెస్ట్ రీజన్కి సంబంధించిన ఒక చెస్ ఆర్గనైజేషను, ఇంకా USCF అంటే యునైటెడ్ స్టేట్స్ చెస్ ఫెడరేషన్, ఆ రెండిట్లలో మా చిన్నడికి ఒక అకౌంట్ ఓపెన్ చేసిండ్రు. సో వాడికైతే రేటింగ్ ఏమి లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే వాడు ఏ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయలేదు కదా. ఈ టోర్నమెంట్లో మాత్రము అన్రేటెడ్ క్యాండిడేట్ లాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో ఈ ఒక్కసారి ఆడిండు అనుకోండి, వాడికి NWSRCలో స్కోర్ వస్తుంది ఎంత ఏంటి అనేసి, అంటే వాడు గెలిచేదాన్ని బట్టి వాడికి రేటింగ్ వస్తుంది అనమాట. ఆల్రెడీ రేటెడ్ కిడ్స్ మీద గేమ్స్ ఏమన్నా గెలిస్తే లేకపోతే ఎట్లా ఏంటి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు రేటింగ్ ఇస్తారంట. ఈ వీడియో February 1 సాటర్డే రోజు రికార్డ్ చేస్తున్నా. ఇవాళనే ఈ ఇయర్కి ఫస్ట్ స్నో డే అనమాట. ఈ ఇయర్ అసలు స్నో పడలేదు డిసెంబర్లో కూడా. యూజువల్గా క్రిస్మస్ రోజు కంపల్సరీగా కొంచెమన్నా స్నో పడుతుంది, అసలు ఈ ఇయర్ పడలేదు. ఇంకా పిల్లలు వస్తూ ఉన్నారు. 10:30 వరకు అన్నారు కదా, ఇంకా కొద్దిగా వస్తూ ఉన్నారు. నేనైతే అనుకున్నా ముందు వచ్చి మంచి పని చేస్తామనేసి. ఒకటి పార్కింగ్ ఈజీగా దొరుకుతుంది ముందు మనం వెళ్ళిపోతే, రెండోది వెదర్ కూడా అసలు బాగాలేదు ఈరోజు. స్నో పడతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అవుతున్నాము కమ్యూనిటీ సెంటర్ అనే లోపే స్నో స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరమే ఉంది, అరౌండ్ 20 మైల్స్ ఉంటుంది. మాకు ఒక 30 మినిట్స్ అట్లా టైం పట్టింది. అందుకనేసి మేము కొంచెం పొద్దున్న తొందరగా స్టార్ట్ అయిపోయినాము, మనకు తెలియని ప్లేస్కి వెళ్ళాలి కదా అనేసి. ఇంకా వెళ్ళినాక వాళ్ళు ఏం చెప్పిందంటే, మీరు ముందు వచ్చిండ్రు కదా, మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి అనేసి వచ్చిన అందరి పేరెంట్స్కి అట్లా చెప్తున్నారు, పిల్లల్ని కాసేపు ప్రాక్టీస్ చేసుకోమనండి అనేసి. ఇంకా మా వారైతే మా చిన్నోడితోటి ఆడుతున్నాడు గేమ్స్. గేమ్ టైం అయితే 11 నుండి సాయంత్రం 4 వరకు. వాళ్ళు గేమ్ స్టార్ట్ అయినాక పేరెంట్స్ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ 4 వరకు బ్యాక్ రమ్మని చెప్పిండ్రు. వాళ్ళు ఏంటంటే ఒక లింక్ ఇచ్చిండ్రు, దాంట్లో లైవ్ అప్డేట్ అవుతూ ఉంటది. గేమ్ రౌండ్ నడుస్తుంది, ఎన్ని గేమ్స్ విన్ అయ్యిండ్రు ఏంటి అనేసి స్కోర్ అప్డేట్ చేస్తుంటదంట. మావాడైతే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిండు. 5 గేమ్స్లో 4 గేమ్స్ గెలిచి 4th గ్రేడ్ టు 6th గ్రేడ్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో వచ్చిండు. మేము సాయంత్రం 3:45 కల్లా మళ్ళీ బ్యాక్ వెళ్ళినాము. 5వ గేమ్ నడుస్తుంటే మేము వెళ్ళినాం అనమాట. 4 గేమ్స్ గెలిచిందని తెలిసింది. ఇప్పటివరకు ఏ పిల్లలు 4 గేమ్స్ గెలవలేదు. మాక్సిమం స్కోర్ వచ్చేసి పిల్లలకి 3, 2.5 అట్లా 2.5 డ్రా చేసుకున్న పిల్లలు అట్లా ఉన్నారనమాట. వీడు ఒక్కడే 4th నుంచి 6th గ్రేడ్ కేటగిరీలో 4 గేమ్స్ గెలిచిండు కంటిన్యూస్ గా. సో ఎలాగానే వాడు ఫస్ట్ వాళ్ళు అక్కని అడుగుతున్నాడు, ఏమనంటే అక్క ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ మీ, నేను 4 గేమ్స్ గెలిచిన అనేసి. ఎందుకంటే యూజువల్ గా వాడు వాళ్ళ అక్కతోటే చాలా గేమ్స్ ఆడతాడు. చెస్ వాళ్ళ అక్కను ఊరికే అడుగుతాడు, అక్క ఆడదామా అనేసి. మా అమ్మాయి కూడా చాలా బాగా ఆడుతుంది. అంతకుముందు మా అమ్మాయి మా చిన్నోడి మీద గెలుస్తుంది. ఈ మధ్యలో వాడు బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, మా అమ్మాయి ప్రతిసారి ఓడిస్తున్నాడు. సో ఎలాగానే ఫస్ట్ నన్ను అడుగుతలేడు, వాళ్ళ నాన్న అడుగుతలేను. ఎందుకంటే చెస్ కనెక్షన్ వాళ్ళిద్దరికీ బాగా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే వాటికి చాలా ఇష్టం వాళ్ళ అక్కతోటి గేమ్ ఆడడము. సో ఎలాగైనా ఫస్ట్ అదే అడుగుతున్నాడు వాళ్ళ అక్కని, నాకు అక్క గెలిచిన అక్క 4 గేమ్స్, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ మీ అని అడుగుతున్నాడు.
నాకైతే ఆశ్చర్యం వేసింది, చిన్న చిన్న పిల్లలు, కిండర్ గార్డెన్ పిల్లలు కూడా పొద్దున 10 గంటలకు వచ్చిన పిల్లలు సాయంత్రం 4:30 వరకు గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఫైనల్గా 4:30కి అయితే ట్రోఫీ ప్రజెంటేషన్ అయితే చేసిండ్రు. టుడే ఈస్ ద వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే వాడికి ఇష్టంగా సాధించిన డే ఇది. మాకైతే చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఉంది పేరెంట్స్ లాగా. నోట్లో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున లేచి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి అప్పుడే కొద్దిగా స్నో స్టార్ట్ అయింది. ఇంకా నేను మా వారు ఇద్దరం కూరగాయలకు వెళ్దాం అనుకున్నాం. పిల్లలు మాత్రం మంచిగా స్నోలో ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు మా అమ్మ ఇద్దరు స్నో ఫ్లేక్స్ నోట్లో పడదామని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా అంతలోపు నేను మా వారు ఇద్దరు వెళ్ళేసి కూరగాయలు హోల్ ఫుడ్స్లో తీసుకొచ్చుకుందాం అనేసి బయలుదేరినాం. అది మాకు చాలా దగ్గరే ఉంటుంది. మార్నింగ్ వెళ్ళాం అనుకోండి, స్టోర్ కూడా చాలా ఖాళీ ఉంటుంది. వితిన్ 30 minutesలో మనకు కావాల్సిన అన్ని తెచ్చేసుకొని రావచ్చు అనేసి బయలుదేరుతున్నాము. ఎందుకు Me too. మా వారు నాతో అంటున్నారు ఏమనంటే, నువ్వంటే చాలా ఇష్టం అనేసి. ఎందుకు అనంటే మర్చిపోయినవి అన్నీ గుర్తు చేస్తావు అనేసి. ఏంటంటే తను కార్కు ట్యాబ్ అతికేద్దాము అనేసి తీసుకొని వెళ్తున్నారు. ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసేది. సో ఈ ఇయర్ జనవరి అయిపోయింది కదా, తను వచ్చింది కానీ అది స్టిక్ చేయడం మర్చిపోతూ ఉన్నాడు ప్రతిసారి. ఇప్పుడు కూడా తీసుకున్నాడు. అక్కడ బయలుదేరే ముందు టీవీ దగ్గర ఫ్రంట్లో పెట్టుకున్నాడు. అది తీసుకుపోయి మర్చిపోయిపోతున్నాడు. నేను చెప్పిన అనమాట, అక్కడ పెట్టుకున్నారు అది మర్చిపోయిపోతున్నారు అనేసి. అప్పుడు అంటున్నారు ఇంకా నవ్వుకుంటూ, ఏంటి అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అన్నీ మర్చిపోయాలని గుర్తు చేస్తాను అనగానే మా చిన్నోడు వెంటనే అంటున్నాడు, నాకు కూడా అమ్మ మీటు అనేసి అంటున్నాడు. ఏంటి అని అంటే వాడు కూడా అన్నీ మర్చిపోయి వస్తాడు స్కూల్లో. ఇంకా నేను రోజు గుర్తు చేస్తాను, రోజు బస్ ఎక్కే ముందు చెప్తాను అనమాట, నాన్న ఏం మర్చిపోకుండా అన్నీ తీసుకొచ్చుకో అనేసి. సో అందుకే వాడు కూడా అంటున్నాడు మీటు అనేసి. అందుకే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నది. ఇగో ఎప్పుడు చెయ్యి పెడతా. మేము స్టోర్ పోయి వచ్చేసరికి స్నో పడడం అయితే చాలా ఎక్కువైపోయింది. ఇంకా అదే పడడము ఇంకా మధ్యాహ్నం వరకు అట్లా కంటిన్యూస్గా పడి ఆగిపోయింది. మళ్ళీ నైట్ స్టార్ట్ అయింది. ఇంకా మండే రోజు మార్నింగ్ కూడా సేమ్ అట్నే స్టార్ట్ అయిపోయింది స్నో. ఇంకా స్కూల్ ఏమైందంటే మండే రోజు మార్నింగ్ ఒక 2 hours లేట్గా స్టార్ట్ చేసిండ్రు. ఎవ్రీడే 8 AM ఉంటుంది స్కూల్, కానీ స్నో పడడం వల్ల 10 AM స్టార్ట్ చేస్తున్నారు స్కూల్. సో మేమైతే బస్లోనే వెళ్తున్నాము. యాజ్ యూజువల్గా మాకు పొద్దున 7:33కి బస్ వస్తుంది. సేమ్ ఒక 2 hours లేట్ వేసుకొని 9:33 వరకు అయితే మేము బస్ స్టాప్కి వెళ్ళిపోయినాము. ఆ టైంకి అయితే విపరీతంగా పడుతుంది స్నో. మేమైతే ఇంకా చెత్తిరి వేసుకొని వెళ్ళిపోయినాము. నేను ఒకటి, మా చిన్నోడు ఒకటి. మా చిన్నోడు అయితే తీయమన్న వీడియో వాడికి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిప్పేసిండు. ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు నా చిన్న ముచ్చట్లు. ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.